ఒక తండ్రి దగ్గర ఉద్యోగం లేకపోతే అతను తన పిల్లల కలలను నెరవేర్చగలడా? ఒక చిన్న పట్టణంలో రాఘవ అని తండ్రి ఉండేవాడు. ఆయనకి ఒక చిన్న కూతురు అను. ఆమె నవ్వే అతని ప్రపంచం. కాని రాఘవకి ఉద్యోగం లేదు. అతని జీవితం కష్టాల్లో పడింది. ప్రతిరోజు ఉదయం ఈరోజైనా పని దొరుకుతుందేమో అని ఆశతో బయటికి వెళ్లేవాడు. సాయంత్రం ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాడు. అప్పుడు అను అడిగేది, నాన్నా, చాక్లెట్ తెచ్చావా? రాఘవ నవ్వుతూ చెప్పేవాడు, రేపు ఖచ్చితంగా తెస్తా. కాని ఆ రేపు రాలేదు. ఒకరోజు స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్ జరిగింది. అందరూ వాళ్ల నాన్నలతో వచ్చారు. కాని అను మాత్రం ఒంటరిగా నిలబడింది. టీచర్ అడిగింది, నీ నాన్నెందుకు రాలేదు? అను నవ్వుతూ చెప్పింది, నా నాన్న బిజీ, పనికోసం వెళ్లారు. ఆ సాయంత్రం ఆమె ఒక డ్రాయింగ్ ఇచ్చింది. నా నాన్నే నా హీరో. ఆ మాటలు చూసి రాఘవ కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అతను ఇంకా కష్టపడి పని వెతికాడు. చిన్న పని దొరికిన తర్వాత అతను చాక్లెట్ ఇచ్చాడు. ఆమె నవ్వు అతని విజయమైంది. నిజమైన ప్రేమ డబ్బు కంటే గొప్పది కాదా? ఆ ప్రేమ మీకుంటే KVS9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.